మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని ధమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో యోగా కుటీరం ఆధ్వర్యంలో యోగా కుటీరాన్ని నిర్వహిస్తున్నటువంటి అనిత గారు అత్యంత వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ అబల కాదు సబల అని నిరూపించుకునేందుకు వాళ్ళలో ప్రోత్సాహాన్ని నింపేందుకు బహుమతులు ప్రధానమే కాకుండా ఆటల పోటీలను సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో ఒక ఉత్సాహాన్ని నింపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో ఏ రంగంలోనైనా మహిళ ఏదైనా సాధించగలదనే దృఢ సంకల్పాన్ని వారికి ఇవ్వగలిగితే వారు ఏదైనా సాధించి చూపెడతారన్న ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపారు. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అందులో పాల్గొన్నటువంటి మహిళా మనోభావాలను మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సో మీరు నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్లో నెక్స్ట్ డ్యాన్స్ చేయబోతున్నారు శ్రావణి గారు. సో మీకు భరతనాట్యం వచ్చా అండి? లేదండి, నాకు అసలు డ్యాన్సే రాదు. సో అట్లా నేను అంటే ప్రాక్టీస్ ఏదో చిన్న చిన్న గ్రూప్స్ డ్యాన్స్ అట్లా స్కూల్లో ఉన్నప్పుడు అందరూ గ్రూప్ ఆఫ్ డ్యాన్స్ చేసినప్పుడు అలా వేసేది, కానీ ఇట్లా క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ వేయలేదు నేను. అంటే ఇంట్లో 4 గోడల మధ్యలో ఎప్పుడైనా టీవీ పెట్టుకొని ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అది ఓకే, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వేసుకునేది, కానీ ఇంట్లో కూడా ఏదో చిన్న చిన్న స్టెప్స్, కానీ క్లాసికల్ డ్యాన్స్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు నాకు. మరి ఇప్పుడు నేర్చుకొని మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ మేము 3 days ఈ డ్యాన్స్ మేము చేసే డ్యాన్స్ నేర్చుకున్నాం. ఓకే, ఏ డ్యాన్స్ చేయబోతున్నారు? ఇది స్పెషల్ సాంగ్, ఇది సర్ప్రైజ్ సాంగ్ అని మ్యామ్ చెప్పొద్దన్నారు ఇప్పుడు సాంగ్. నెక్స్ట్ మేము డ్యాన్స్ అయిపోయాకే ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తాం. పాట పేరు చెప్పండి. లేదు మ్యామ్, మేము చేసేటప్పుడే అందరు చూడాలి అనేసి చెప్పారు. సర్ప్రైజ్కే సర్ప్రైజా? ఓకే, సో మీ లైఫ్ ఎలా సాగుతుంది? ఇట్స్ ఏ గుడ్. లేదు, మ్యారేజ్ 3 years అయిపోయింది, పిల్లలు ఇంకా లేరు. మీరు హౌస్ వైఫా లేకపోతే ఏమైనా జాబ్ చేస్తారు? ఇప్పుడు హోమ్ మేకర్. ఆఫ్టర్ నా స్టడీస్ అయిపోయాక వర్క్ చేశాను, సమ్ మంత్స్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఉంటున్నాను. అంటే ప్లానింగ్స్లో ఉన్నా, సమ్ జాబ్, సమ్ స్మాల్ బిజినెస్ అలా ఉన్నాను, ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఓకే, అంటే పక్కా ప్లాన్ ప్రకారం ఒకేసారి యుద్ధానికి సిద్ధమైపోతారన్నమాట? అలా అని ఏం లేదు, థాట్స్ ఉంటాయి, కొంచెం తర్వాత మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేసి. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కలిసి ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందులో మీరు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. మరి ఇలాగే మనలాంటి మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలిచారు? అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. ఉమెన్ అంటేనే సరే ఇంట్లో అన్ని వర్క్స్ చేసుకొని బయటకు వచ్చి ఏదైనా చేసుకోగలిగే అంత ఉండాలి. ఓకే, అలా ఉంటే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.
కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.